ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 7 వైట్ పేపర్స్లో ఆ సిరీస్లో ఇది రెండోది. ముఖ్యంగా అమరావతి. ఒక అమరావతి ప్రాజెక్ట్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా విధ్వంసం చేశారు, నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్, దీనికంటే ముందు లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు, ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్, బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో యూ కెన్ సీ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు. మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్తూపానికి సంబంధించినటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహనుల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం. ఎంతోమంది చరిత్రకారులకి, ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ, అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది. మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అమరావతికి ఒక గ్యాలరీ ఉంది. శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది. ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం, అది కోయిన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర. దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది. రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు. మళ్లీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోటు పంపించాడు. మీరు ఏ పేరంటే ఆ పేరు పెడతారేమో, మీరు ఆలోచించండి. ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. ఆ పుణ్యఫలమేమో చెప్పలేం. ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి
చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, వై అమరావతి అలోనని. విభజన జరిగింది. విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు. 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోమీటర్లు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మాదిరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దేనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా? అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాది అయినా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు. రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం. అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేశాం, రెజల్యూషన్ పాస్ చేశాం 3/9/2014లో. ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ అని చూస్తే, 1 సెంట్రల్ లొకేటెడ్, 2 ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లివబుల్ సిటీ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద. అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు, కొత్త రాష్ట్రం, 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీలు ఉన్నాయి. 3వ సిటీ సైబరాబాద్. హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు. తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో, ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు, ఇదేంటండి ఈ పక్క తీసుకుపోతున్నారు, వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు. నేను అన్నా నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుందని చెప్పాను. అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాద్కు నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక అడుగు నేనేసాను, ఒక అడుగు కలిసి వచ్చింది. బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం. 9 ఏళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం. నీళ్లు లేవు. నేను వరల్డ్ బ్యాంక్ని అడిగితే, డబ్బులు ఇమ్మని అడిగితే 20 లీటర్లు దగ్గర 20 రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు. మీరు కానీ కన్జ్యూమర్కు టారిఫ్ వేస్తే, మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్లు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని
నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను. ఒక సీజన్లో తీసుకొచ్చా. ఎంతో మంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్టుని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం. హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి, ఏం చేయాలి? ఒక 6-7 బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు క్లూ దొరికింది. ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని. ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు? డబ్బులు ఎవరు పెడతారు? ఎక్కడ చేయాలని? అప్పుడే BOT మోడల్ L&T టెండర్ పిలిచాం, వచ్చారు. వాళ్ళకి L&Tకి ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున L&T. ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి? కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? ప్రపంచం తిరగాలి. 14 రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను. ఏది హైటెక్ సిటీ ఫిలప్ చేయడానికి. ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు. ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు. అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం. ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ CEO కూడా హైదరాబాద్లో పనిచేసి CEO అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి. చాలాసార్లు ఆలోచించాం, నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు. ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్ని పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడా నా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట లేకుండా చేశాం. అదే హైదరాబాద్లో శంషాబాద్ 5,000 ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ, మీరు 5,000 ఎకరాలకు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూములు కొనండి, మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు కొంతమంది. ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం. ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు.
వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్ స్టడీగా ప్రజెంట్ చేశారు. 34,415 సెంట్లు, 29,966 మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకొక పక్కన సిఆర్డిఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్, ల్యాండ్ అనే సెంటిమెంట్, మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం, మీరు ఇంటర్న్ మాకేమి ఇస్తారు, ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం, కేబినెట్లో పాస్ చేశాం, వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం, మీరు అగ్రిమెంట్ చేసుకోమని అవన్నీ చేశారు. ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోయారు. 10 years ఇక్కడ మీరు చూస్తే 30,000 రూపాయలు డ్రై ల్యాండ్కి, 50,000 రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యాన్యుటీ ఇచ్చాం. సంవత్సరానికి డబ్బులు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం. 10 ఏళ్ల తర్వాత ముందు కావాలంటే మీరు అమ్ముకోండి, అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి, అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 3,000, 5,000, 3,000 రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం, డ్రై ల్యాండ్కి ఇచ్చాం, 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం. దీంట్లో మళ్ళీ ఫార్మర్కి 1 ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఇంటికి, 250 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్కి. అదే వెట్ ల్యాండ్కి 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్, 450 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్కి ఇచ్చాం. అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్, లోన్ వేవర్ చేశాం, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, ఫ్రీ హెల్త్ అని, ఇంకో పక్క ఫ్రీ ఎడ్యుకేషన్, అన్నా క్యాంటీన్, శానిటేషన్ ఇవన్నీ పెట్టాం. పెన్షనర్స్కి 2,500 రూపాయలు ఇచ్చాం. అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే వ్యవసాయం పనిజరక్కపోతే ఉపాధి కోల్పోతుందని, ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోదు, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కానీ పేదవాళ్లను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 2,500 రూపాయలు ఇచ్చాం. నిన్నైతే 5,000 రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఇంటికి వెళ్లి. అంటే వాళ్ళకు కూడా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప బాధపడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. నెక్స్ట్ ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈ ల్యాండ్లో వెల్త్ క్రియేషన్ మోడల్లో ల్యాండ్ అవైలబుల్ ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 27,845, రిటర్నబుల్ ప్లాట్స్ మళ్ళా రైతులకు ఇచ్చేది 11,824, అదర్ పర్పస్కు ఉపయోగించే 14,037, ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ 8,274. మొత్తం ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కలుపుకుంటే 53,745 ఎకరాలు మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మేము ఆలోచించింది. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మానిటైజేషన్కి 8,274 ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్ని డెవలప్ చేస్తా ఉంటే దీనికి విలువ పెరుగుతుంది, ట్యాక్సెస్ వస్తాయి, ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి. ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని కట్టచ్చనే ఉద్దేశంతో ముందుకు పోయాం. ఇదే మరి ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ, ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్, ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది, మల్టిప్లయర్ ఎఫెక్ట్లో ఎకానమీ అభివృద్ధి అవుతుంది, రిసోర్స్ జనరేషన్ అవుతాయి, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు పనికొస్తాయని ముందుకు పోయాం. నెక్స్ట్ దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2,500 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, అప్రూవల్ ఇచ్చారు. 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని, అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు.
తర్వాత ఏం చేశారో మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు. ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్ని మనకు సపోర్ట్ చేశారు, ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఏఐబిపి, జైకా, కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకొచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు. హడ్కో, పిఎస్సీలన్నీ కూడా ముందుకొచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి. అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే సింగపూర్తో ఒక ఎంఓయూ చేశాం. సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్, స్మాల్ స్టేట్, మోస్ట్ రెస్పెక్టబుల్, ఇంటిగ్రిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఆనెస్టీలో కానీ నోబడి కెన్ క్వశ్చన్ సింగపూర్. అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ, లేకపోతే ఇక్కడ ఈ పక్క చిలకలూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్కి ఇచ్చారు. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో 9 సిటీస్ వచ్చాయి. స్పోర్ట్స్ సిటీ, మెడికల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, జ్యుడిషియల్ సిటీ, అదే మరి ఫైనాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఇదే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ, అదే మరిగా టూరిజం సిటీ, హెల్త్ సిటీ. ఈ విధంగా 9 సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్, సైలెంట్ ఫ్యూచర్స్, స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా, న్యూ సిటీస్ కావాలని అందరం మాట్లాడుతున్నాం. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, ఎకనామిక్ పవర్ హౌస్, హైటెక్, నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్, గ్లోబలీ కాంపిటేటివ్, రిఫ్లెక్ట్ రిచ్ హెరిటేజ్ పోస్డ్ బై ది రీజియన్, షోకేస్ యునిక్ ఐడెంటిటీ, సస్టైనబిలిటీ, ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, రీసైక్లింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏ విధంగా చేయాలనో ఇవన్నీ ఆలోచించి అన్ని ఇంటిగ్రేట్ చేశాం. ఈరోజు ప్రపంచంలో అన్ని సిటీల కంటే బెస్ట్ సిటీగా ఉండాలి, బెస్ట్ లివబుల్ సిటీగా ఉండాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ, అన్నది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని చెప్పి ప్లాన్ చేశాం. ఇది హైకోర్ట్, పక్కన కట్టింది డిస్ట్రిక్ట్ కోర్ట్. అది ఇమీడియట్ గా రావాలని డిస్ట్రిక్ట్ కోర్టు కట్టాం. హైకోర్టు ఇది. ఇక్కడ వచ్చే కొందికి 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట ఉండాలని, ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈరోజు ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తాకు తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం. ఇది కానీ వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోస్టర్ కన్సార్టియం యూకే బేస్డ్ మాస్టర్ ఆర్కిటెక్ట్ గా పెట్టి మొత్తం తయారు చేశాం. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, వాటర్ ఫ్రంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అది అన్ని రోడ్లలో కూడా మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ పెట్టాం. అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్ మీకు డిఫరెంట్ ఫ్లైఓవర్స్, మామూలు ఫ్లైఓవర్స్ కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేకుండా ఫ్లైఓవర్స్ మనకు కృష్ణా నది మనకు ఒక్కరికే అడ్వాంటేజ్. ఏ సిటీ కూడా ఇన్ని కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు. ఫ్రెష్ వాటర్, ఒక పక్క గోదావరి వాటర్ నిన్నే పట్టిసీమ ఆపరేట్ చేశాం, ఈరోజు ఆపరేట్ చేశాం. అది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఇంకొక పక్క కృష్ణా వాటర్ వస్తుంది. 2 నదుల అనుసంధానం, నీటి ఎద్దడి లేదు, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని పెట్టి మనం ముందుకు పోయాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే వర్కులు,
Tier 1 infrastructure consisting of city level roads, utilities, village infrastructure, EHV rerouting అన్నిటి కలిపి 19,769 కోట్లు. Tier 2 infrastructure, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, LPS లేఅవుట్స్, వాళ్ళకి ఇచ్చిన ఇండ్లకు కూడా రోడ్లు, వాటర్, ఆల్ అమ్యూనిటీస్ మోడర్న్ గా తయారు చేయాలి కదా, దానికి 17,910 కోట్లు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, BRTS అన్నిటి కలిపి 14,008 కోట్లు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 కోట్లు. దీంట్లో టెండర్లు పిలిచి 41,170 కోట్లు. ఇందులో డబ్బులు పే చేసింది 4,319 కోట్లు దగ్గర. ఇంకా 1,208 కోట్లు ఇంకా పే చేయాలి. అక్కడ ఆపేశాడు. అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 19 పవర్కి వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం. అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి BCG రిపోర్ట్ ఒకటి తేవడం, GN రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలో అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఈ విధంగా రాళ్లుండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ, మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్లలో కూర్చొని భోంచేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకీయం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. వీళ్ళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రక్షన్లో మీరు చూస్తే అన్ని వర్క్ నిలిపేశారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 1197 ఎకరాలకు ఇచ్చింది విత్డ్రా చేశారు. యాన్బెట్టి 2,903 మందికి నిలిపేశారు. పెన్షన్లు 4,422 మంది ఫ్యామిలీలకు నిలిపేశారు. 485 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇచ్చింది CRDA ల్యాబ్స్ చేపించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు. కోర్టు పోయాడు. తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన 3,000 కోట్ల రూపాయలు, దగ్గర 35,583 కోట్లు ఇది ఉంటే దాంట్లో సివిల్ వర్క్స్ 3,000 కోట్లు కుదించాడు. ఇంకొక పక్క మినిస్టర్
MAUD కంప్లైంట్ ది వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు. $300 మిలియన్ ఇవ్వడానికి ముందుకొస్తే అది నిలిపేశారు. ఇంకొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి 2,500 కోట్లు 500 ఇచ్చారు. ఇంకొక 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు అది కూడా నిలిపేశారు. 122 మంది అవుట్ ఆఫ్ 130 ల్యాండ్ అలాటీస్ వాళ్ళకి నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు. సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది రాసిన లెటర్. ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు కాబట్టి మేము 500 కోట్లు ఇచ్చాం, నిలిపేస్తున్నాం, మళ్ళీ ఆ ఎన్నికను సెట్ అయ్యేటప్పుడు ఇస్తామని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్, హ్యాపీ నెస్ట్ 14 ఎకరాలు, 12 టవర్లు, 12,200 ఫ్లాట్లు, 1,187 ఫ్లాట్స్ ఇన్స్టెంట్ గా బుక్ అయిపోయినాయి. మొత్తం మీరు చూస్తే 720 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఇది పూర్తయితే గవర్నమెంట్ కి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 57 కోట్లు లాభం వస్తుంది, ల్యాండ్ కాస్ట్ కాకుండా. ఎస్టిమేట్ కాస్ట్ 24-25 885 కోట్లు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, లాస్ కూడా మొత్తం ఓవర్ రన్ కానీ అన్ని దెబ్బతిని 165 కోట్లు. ఒక్క చిన్న ప్రాజెక్టులో ఆపర్చునిటీ కాస్ట్ కానీ నష్టం కానీ 165 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాళ్ళలో నమ్మకం పోయింది, డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం. 5 ఏళ్లు అయిపోయింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను. కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, కంప్లీషన్ కి. క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే 1 అవర్లో మొత్తం అప్పుడు 2,000 కోట్లు అనుకుంటాను, 1 అవర్లో వచ్చింది. అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ AASO ఆన్ 31/5/2018, ఇప్పుడు C ఆన్ 30/11/2023. బ్రిక్ వర్క్ రేటింగ్స్ AASO ఆన్ 18/5/2018, BB+ ఆన్ 31/5/2024, క్రిస్టల్ రేటింగ్ A+ ఆన్ 21/6/18, ఇది BB+ CE ఆన్ 15/5/2024. మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్? క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది. ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్, ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి. వెల్త్ జనరేషన్ జరగలేదు. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులకు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు లేవు, బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి, రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లవేషన్, స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి, డీమొబిలైజేషన్ ఆఫ్ మెన్ మెషినరీ అయిపోయింది, లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి, ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్స్ వాటిలో పోయే పరిస్థితి వచ్చింది, లాస్ ఆఫ్ రెవెన్యూ, GST, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది, కడాన రోడ్లు కూడా తవ్వుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్. అలాంటిది ఈరోజు ఆ రోజుటికే 50,000 నుంచి 1,00,000 మంది ఇక్కడ ఉండేవాళ్లు.
ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు 7 నుంచి 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎప్పుడు కూడా 1:4 or 5 అఫ్లియేట్ వస్తాయి. ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకా సర్వీసింగ్ కానీ, ఆల్ సెక్టర్స్ లో మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో వస్తాయి. అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది. జిఎస్డిపి హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తే ఒక్క ఐటీ జిఎస్డిపి 1,70,000 కోట్లు 2 లక్షలకు వచ్చారు. ఇంకా పెరిగిందనుకుంటాను, లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు. 2 లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో పెరుగుతుంది. ఆవరేజ్ జిఎస్టీ మీరు చూస్తే 15% ఆవరేజ్. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు, ఆవరేజ్ జిఎస్టీ కూడా 15 నుంచి 20% పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్, ప్రాపర్టీ ప్రైసెస్, దట్ ఈస్ ది వెల్త్ క్రియేషన్. ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది, ఈ రోజు ఎట్లుందో మీరు చూశారు. ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్. 1 లక్ష రూపాయలుండే ఎకరా 94-95లో 100 కోట్లు అయింది. అంటే 10,000 రెట్లు పెరిగింది. దానివల్ల లాభం ఏంటి? 1 ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. బెటర్గా ఎక్స్పెండిచర్ చదువుకు కానీ, ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ హ్యాపన్ అయ్యేది. వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. బాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది, వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే 17 మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1,959 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు.